నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ సిలబస్లో ఉన్నటువంటి అన్ని లెసన్లను ఈ వీడియోలో చర్చిద్దాం. చాలా సింపుల్గా మీరు అందరు పాస్ అయిపోయే విధంగా అన్ని సమ్మరీలను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఒక 10-15 నిమిషాల్లో ఈ వీడియో ఎండ్ చేస్తా. సింపుల్గా అన్ని సిలబస్లో ఉన్నటువంటి పోయట్రీ కావచ్చు, ఎస్సే కావచ్చు, ఫిక్షన్ కావచ్చు, డ్రామా కావచ్చు, అన్ని పాఠ్యాంశాలను తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సెకండ్ సెమిస్టర్ తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పోయట్రీకి సంబంధించి ఇన్విక్టస్ అనేటటువంటి పాఠ్యాంశం, ఎస్సే టాలరెన్స్ ఈజ్ ఏ మోరల్ విర్చు అనేటటువంటిది, ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ ఓఎన్రి గారు రాసినటువంటిది, డ్రామాకు సంబంధించి ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ యాక్ట్ నెంబర్ 4 సీన్ నెంబర్ 1 అనేటటువంటి పాఠ్యాంశాలు. మొత్తం 4 పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ సమ్మరీలకు సంబంధించినటువంటివి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కీ పాయింట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదట ఒకసారి చూడండి, పోయట్రీ, ఎస్సే, ఫిక్షన్, డ్రామా ఉన్నాయి కదా. దీనికి సంబంధించి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా, పార్ట్ ఏ పార్ట్ బి కదా. ఇది పాఠ్యాంశం నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది 9 క్వశ్చన్, అట్లాగే సెకండ్ క్వశ్చన్ అనేటటువంటిది, థర్డ్ క్వశ్చన్ అనేటటువంటిది, ఫోర్త్ క్వశ్చన్. 6 ఆప్షన్తో వచ్చిన అన్ని క్వశ్చన్లు కూడా ఇట్లా సీక్వెన్స్ వైజ్గానే వస్తాయి కాబట్టి మీరు ఈజీగానే గుర్తుపడతారు. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఇంతకంటే మంచిగానే ఎక్స్ప్లెయిన్ చేసిన, అది ల్యాప్టాప్లో ఉండిపోయింది. ఈరోజు ఎగ్జాక్ట్లీ ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కరెంటు పోయిందనమాట. ఇక ల్యాప్టాప్లో ఉన్నదాన్ని తీసుకోలేక ఫోన్లో ఉన్నదాన్ని పీడిఎఫ్ని మళ్ళీ రిటర్న్ రికార్డ్ చేస్తూ ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. మీకు కొంచెం అసౌకర్యంగా ఉంటే సారీ, కాకపోతే మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగానే షార్ట్ అండ్ స్వీట్గా కీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొదట మీకు ఇన్విక్టస్ అనేటటువంటి పాఠ్యాంశం విలియం ఎర్నెస్ట్ ఎన్లీ గారు రచించడం జరిగింది. రచయితకు సంబంధించినటువంటి మీరు కవి పరిచయం, అబౌట్ ది ఆథర్ రాయండి, అట్లాగే సమ్మరీ రాయండి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు విలియం ఎర్నెస్ట్ ఎన్లీకి సంబంధించినటువంటి లండన్కి సంబంధించినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు. వాజ్ అన్ ఇంగ్లీష్ పోయిట్, రైటర్, క్రిటిక్ అండ్ ఎడిటర్ అనేటటువంటి అంశాలు గుర్తుపెట్టుకోండి. అయితే మన రచయిత ఎవరైతే ఇన్విక్టస్ పోయం, ఈ మోటివేషన్ పోయట్రీని రాసేటప్పుడు ఈ విలియం ఎర్నెస్ట్ ఎన్లీ అనేటటువంటి పర్సన్ తను 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు క్షయవ్యాధి ట్యూబర్లోసిస్ సోకి తనకున్నటువంటి కాళ్ళు పోయింటాయి అనమాట. 2, మొదట లెఫ్ట్ లెగ్, తర్వాత రైట్ లెగ్ 2 పోయింటాయి. లెగ్స్ పోయిన తర్వాత వాళ్ళ అన్నదమ్ములు మొత్తం 6 మందిలో ఈయననే పెద్ద వ్యక్తి ఉంటాడు. పెద్ద వ్యక్తి తనకున్నటువంటి శక్తి, సామర్థ్యాలు, ప్రతిభ అనేటటువంటిది రచనలలో ఈ ఇన్విక్టస్ పోయట్రీని రాసి తను చనిపోయేంత వరకు తన జీవితంలో అనుభవించినటువంటి డార్క్నెస్, తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్, తన డెత్ వరకు ఉండేటటువంటి కంటెంట్ని ఈ ఇన్విక్టస్ పోయట్రీలో రాయడం జరిగింది. ఇది లండన్ లిటరేచర్లో ప్రపంచ ప్రఖ్యాత చెందినటువంటి రచన అని చెప్పుకోవచ్చు. తను ఫిజికల్ ఛాలెంజ్గా ఉన్నా సరే, మెంటల్గా తను స్ట్రెస్ తీసుకోకుండా పోతే పోయింది లెక్క, కాళ్ళు లెగ్స్ పోయినాయి కదా, అయినా నా చేతులు ఉన్నాయి, నేను రచనలు చేయగలుగుతా అని చెప్పి తన డార్క్నెస్ జీవితాన్ని, తన పాస్ట్ ఛాలెంజెస్ని వదులుకొని తను డ్యామేజ్డ్ అయినా సరే తను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు చేసిండని గుర్తుంచుకోండి. ఇది ఇన్విక్టస్కి సంబంధించినటువంటి పోయట్రీకి సంబంధించినటువంటి చిన్న పాఠ్యాంశం. మొదట డార్క్నెస్ ఒక కీ పాయింట్, పాస్ట్ ఛాలెంజెస్, డెత్, ఈ 3 కంటెంట్లకు తను గాడు ఇచ్చినటువంటి ఏదైతే లెగ్స్ పోతినట్టే ఆ పోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడమా, తర్వాత లైఫ్ని డ్యామేజ్ చేసుకోకుండా మెంటల్గా, ఫిజికల్గా ఛాలెంజ్ తీసుకొని ముందరికి వెళ్ళడం అనేటటువంటి కంటెంట్లో ముందరికి వెళ్ళి తను పోయట్రీ రాసి ప్రపంచ ప్రఖ్యాతి చెందిండు. మీకు తెలుగులో కూడా ఈ పీడిఎఫ్ అనేటటువంటిది అవైలబుల్లో ఉంటుంది. అట్లాగే టాలరెన్స్ ఈజ్ ఏ మోరల్ విర్చు అనేటటువంటి మరో పాఠ్యాంశం. దీన్ని రివికా విటెన్బర్గ్ గారు రచించడం జరిగింది. రివికా విటెన్బర్గ్ ఇంకా బ్రతికే ఉన్నారు, ఆస్ట్రేలియన్ పోయట్ అని చెప్పుకోవచ్చు. రివికా విటెన్బర్గ్ ఈజ్ యాన్ అకాడమిక్ రీసెర్చర్ అండ్ రైటర్. తను ఒక అకాడమీలో రీసెర్చర్గా పరిశోధనలు చేస్తున్నటువంటి వ్యక్తి, అట్లాగే రచయిత. ప్రొఫెషనల్గా తను డెవలప్మెంటల్ అండ్ కాగ్నిటివ్ సైకాలజిస్టు. తను మానసిక దృక్కోణంలో పరిశోధనలు చేస్తున్నటువంటి, మనోవిజ్ఞాన శాస్త్రం మీద పరిశోధనలు చేస్తున్నటువంటి వ్యక్తి. టాలరెన్స్ ఈజ్ ఏ మోరల్ విర్చు అంటే ఏంటి అంటే సహనం, ఓపిక అనేటటువంటిది నైతిక విలువ అనేటటువంటి అంశం. టాలరెన్స్ అంటే ఓపిక అనేటటువంటి అంశం. ఇది ఒక మోరల్ విర్చు, ఇది నైతిక ధర్మము. అవి ఏ వ్యక్తికైనా ఫ్రీడము, లిబర్టీ 2 ఉన్నప్పటికీ కూడా తను ఓపికతో ఉండి చూడాలి అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. అందులో అనేక మంది చిల్డ్రన్స్ మీద ఈమె పరిశోధనలు చేసిందనమాట.
రివ్కా విటెన్బర్గ్ ఈజ్ యాన్ అకాడమిక్ రీసెర్చర్ అండ్ రైటర్. ప్రొఫెషనల్లీ ఎక్కడ పనిచేస్తుంది? డెవలప్మెంటల్ కాగ్నిటివ్ సైకాలజిస్ట్ అంటే మెల్బోర్న్ యూనివర్సిటీలో, ఆస్ట్రేలియన్ క్యాథలిక్ యూనివర్సిటీలో పనిచేస్తుంది. ఇది అకాడమిక్ రీసెర్చర్కు ఉన్నటువంటి రివ్కా విటెన్బర్గ్కు సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్. తను ఒక ఆస్ట్రేలియన్ పోయట్ అని చెప్పుకోండి, రాయండి. అట్లాగే సమ్మరీలో టాలరెన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటిదే, ఏం లేదు. రచయిత్రి చిల్డ్రన్స్ మీద పరిశోధన చేసింది. చిల్డ్రన్స్ చిన్నప్పుడు ఓపికతో లేకుంటారు, పెద్ద అయినాక కూడా ఓపికగా ఉండకపోతే నాలెడ్జ్ అనేది రాదు అని ఈమె ప్రూవ్ చేసింది అనమాట. ఆ చిల్డ్రన్స్ మీద అనేక ట్రైనింగ్ సెషన్స్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చి తను ఈ ఎగ్జాంపుల్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ వెళ్తుందనమాట. దాంట్లో విద్యార్థులు కావచ్చు, పెద్ద వ్యక్తులు కావచ్చు, అయినా నేచర్ని చూస్తూ నేచర్ నుంచి వినడము, చూడడము, వీటి నుంచి ఓపికతో నేర్చుకోవడం, ఎదుటి వ్యక్తి చెప్పే వాటిని, అది ఎవరైనా సరే ఎదుటి వ్యక్తి చెప్పే వాటిని నేర్చుకోవడం ద్వారానే విజ్ఞానం వస్తుంది. టాలరెన్స్ ఈజ్ ఏ మోరల్ విర్చ్యూ అనేటటువంటి కంటెంట్. మీ సొంత మాటల్లో టాలరెన్స్కి సంబంధించినటువంటి కంటెంట్ రాసినా కూడా సరిపోతుంది. తెలుగులో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అట్లాగే ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ అనేటటువంటి ఇది ఏదైతే ఉందో, ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ, ఇక్కడ మ్యాగీ కాదు మ్యాజీ, ఓఎన్రి గారు దీన్ని రచించడం జరిగింది. విలియం సిడ్నీ పోర్టర్ అనేటటువంటి అతను ఒక పెన్ నేమ్, అతని సుడో నేమ్ మార్ పేరు ఏదైతే ఉంటుందో, విలియం సిడ్నీ పోర్టర్ ఈజ్ బెటర్ నోన్ బై ఈజ్ పెన్ నేమ్ ఓఎన్రి అనేటటువంటి కంటెంట్ గుర్తించుకోండి. ఈ అంశం ఏదైతే ద గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ అనేటటువంటిది ఉన్నది కదా, దీనికి సంబంధించినటువంటి అబౌట్ ది ఆథర్ రాసినప్పుడు విలియం సిడ్నీ పోర్టర్ వాజ్ అన్ అమెరికన్ పోయట్ అనేటటువంటి కంటెంట్ రాయండి. తన పెన్ను నేము ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఓఎన్రి పేరుతో రచనలు చేయడం జరిగింది. అయితే విలియం సిడ్నీ పోర్టర్ అమెరికాకు సంబంధించినటువంటి పోయట్ కదా, అమెరికాలో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అనమాట. బ్యాంక్ ఎంప్లాయ్ అయితే 1896 సంవత్సరంలో తను బ్యాంక్ రాబరీ కేసులో జైలుకి వెళ్ళడం జరిగింది. అక్కడ జైలు నుంచి పోయమ్స్ అన్నీ కూడా ఓఎన్రి నేమ్తో రాయడం జరిగింది అనమాట. ఓఎన్రి నేమ్తో రచనలు చేసిండు. రచనలు చేయడం ద్వారా విలియం సిడ్నీ పోర్టర్ ఓఎన్రి పేరుతో గుర్తింపు పొందడం జరిగింది. ఇక్కడ ప్రస్తుత పాఠ్యాంశంలో మ్యాజీలు అంటేనంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు మ్యాజీలు అనేటటువంటి ఒక 3 మెంబర్స్ వచ్చి బంగారాన్ని, వెండిని, ప్లాటినంని ఇట్లాంటివి బహుమతులుగా ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా యేసుక్రీస్తు పండుగలకు చాలామంది క్రిస్టియన్ మతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాజీలు గిఫ్టులు వేరే వాళ్ళకి ఇవ్వడము, వాళ్ళ కుటుంబీకులకు ఇచ్చుకోవడం అనేటటువంటిది అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆనవాది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు డెల్లా అనేటటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆమె భర్త పేరు డెల్లా అనేటటువంటి పర్సన్ భర్త పేరు జిమ్ అనేటటువంటి పేరు. డెల్లా, జిమ్ ఈ ఇద్దరు కూడా చాలా నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి బెస్ట్ కపుల్స్ అని చెప్పుకోవచ్చు. ద స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఏ యంగ్ కపుల్ నేముడ్ డెల్లా అండ్ జిమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళిద్దరూ ఒక ప్రేమ రూపంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, చాలా పేద కుటుంబంలో పుట్టినరు. వాళ్ళు క్రిస్మస్ ఈవ్కి ఏం గిఫ్ట్లు ఇచ్చుకున్నారు అనేటటువంటిదే ఈ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలో వాళ్ళు ఏమి గిఫ్ట్లు ఇచ్చుకున్నారంటే, డెల్లా అనేటటువంటి పర్సన్కి పెద్ద హెయిర్ ఉంటుంది అనమాట. హెయిర్ ఉంటే జిమ్ అనేటటువంటి పర్సన్కి పాకెట్ వాచ్ ఉంటుంది. అయితే డెల్లా ఏమనుకుంటుంది అంటే, తన భర్తకు పాకెట్ వాచ్ ఉంది కదా, దానికి ప్లాటినం చైన్ తేవాలని అనుకుంటుంది. డెల్లా భర్త జిమ్ ఏమనుకుంటాడు, నా భార్య పెద్ద వెంట్రుకలు ఉన్నాయి కదా, ఆమెకు నేను కోమ్స్ దువ్వెనలు తేవాలని అనుకుంటాడు. అయితే వాళ్ళిద్దరూ పరస్పరం గిఫ్టులు తేవడానికి షాపులలోకి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర ఎకానమీ లేదు. వాళ్ళ దగ్గర ఏమున్నాయంటే $1.87 మాత్రమే ఉన్నాయన్నమాట. $1.87 ఉంటే ఏమొస్తుంది? ఏం రాదు కదా. $1.87 అంటే $1.87 అంటే ఇండియన్ రూపీస్లో చెప్పుకుంటున్నంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. $1.87 అంటే ఒక 120 రూపాయలు ఉన్నాయనుకుందాం మన ఇండియన్ రూపీస్లో. అట్లా వాళ్ళిద్దరు ఏం గిఫ్టులు తేవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక జిమ్ అనే పర్సన్ ఏం చేసిండంటే, తన దగ్గర ఉన్న వాచ్ని అమ్మేసి తన భార్యకు దువ్వెనలు కొనుక్కున్నారు. కానీ డెల్లా అనేటటువంటి పర్సన్ ఆ భార్య ఏం చేసింది, భర్త వాచ్ కోసం తన ఎంట్రుకలను అమ్మేసి తన భార్య కోసం ప్లాటినం చైన్ని తీసుకున్నదనమాట. కానీ వాళ్ళిద్దరూ తెచ్చినటువంటివి నిరుపయోగమైనవి. వాళ్ళిద్దరు ఒకరి కోసము, తను ఎయిర్ కోసం తెస్తే తను వాచ్ కోసం తెచ్చింది. కానీ వాళ్ళిద్దరివి తన వాచ్ లేదు, తన హెయిర్ లేదు. చివరికి వాళ్ళిద్దరు ఒకరినొకరు చూసి తన ప్రేమ, సెల్ఫ్లెస్ లవ్ని, నిస్వార్థమైనటువంటి ప్రేమను చూసి నవ్వుకున్నారు ఒకరినొకరు అనేటటువంటిది ఇది.
చాలా పెద్దగా చెప్పిన, నేను ఒక 40 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆ వీడియో అందులో ఉండిపోయింది ల్యాప్టాప్లో. ఇప్పుడు స్పీడ్గా ఇట్లా చెప్తున్నాను అనమాట. ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ యాక్ట్ 4 సీన్ నెంబర్ 1 విలియం షేక్స్పియర్ గారు రచించినటువంటిది. ఇది మీరు ఇదివరకు చాలామంది వినే ఉంటారు, ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ అనేటటువంటి స్టోరీని. ద మర్చెంట్ అంటే ఒక వ్యాపారి కథ, ఎక్కడ వెనిస్ నగరంలో ఉన్నటువంటి ఒక వ్యాపారి కథ. ఇది చట్టం 4 సీన్ 1 అంటే సంపుట 4 సన్నివేశం 1 అనేటటువంటి డ్రామా నుంచి 1 యాక్ట్ ప్లేకి సంబంధించినటువంటి సమ్మరీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. విలియం షేక్స్పియర్కి సంబంధించి, విలియం షేక్స్పియర్ వాజ్ యాన్ ఇంగ్లీష్ ప్లే రైట్, పోయెట్ అండ్ క్రిటిక్ అని చెప్పి కొంత రాయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఇద్దరు పర్సన్లు ఉంటారు. ఇద్దరు పర్సన్లు, ఒకరు యాంటోనియో, 2 షెయిలాక్ అనేటటువంటి పర్సన్. ఇతను క్రిస్టియన్ మతానికి సంబంధించి, ఇతను షెయిలాక్ అనేటటువంటి పర్సన్ యూదు మతానికి సంబంధించినటువంటి పర్సన్. ఈ యాంటోనియో అనేటటువంటి పర్సన్ పడవలని అంటే నావలలు ఉంటాయి కదా, పడవలని పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి కదా, వాటిని మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. ఆ ఓడల్ని మొత్తం నవలలు అంటే నావల ఉంటాయి కదా, నావా అనేటటువంటివి ఉంటాయి కదా, నావని అటువంటివి మెయింటైన్ చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే షెయిలాక్ అనేటటువంటి వ్యక్తి ఒక వడ్డీ వ్యాపారి. వీళ్ళిద్దరూ ఒకరికొకరి పడదు, ఎందుకంటే యూదు ఏమో షెయిలాక్, యాంటోనియనేమో క్రిస్టియన్. వీళ్ళిద్దరికి పడదనమాట ఈ వెనిస్ నగరంలో. అయితే ఈ యాంటోనియా అనేటటువంటి పర్సన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ పేరే బ్యాసినో అనేటటువంటి పర్సన్. ఆ బ్యాసినో అనేటటువంటి పర్సన్ ఒక ఆమెని లవ్ చేసి ఉంటాడు. ఆమెని పొందాలంటే సుమారు 3,000 రూపాయలు అవసరమైనవి. 3,000 రూపాయలు అవసరమైతే యాంటోనియాని అడిగితే తన దగ్గర ఉన్నటువంటి నావలని, ఆ నావల్స్ మొత్తంని అమ్మాలి, లేదా పూచికత్తు మీద డబ్బులు తీసుకోవాలనుకొని ఎవరైతే షెయిలాక్ అనేటటువంటి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి ఒక బాండ్ రాసుకుని ఉంటారు. బాండ్ రాసుకొని ఆ బాండులో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకొని డబ్బులు 3,000 ఇచ్చింటారు అనమాట. ఇస్తే యాంటోనియా తన ఫ్రెండ్ అయినటువంటి బ్యాసినోకి ఇస్తే తను తన భార్య లవర్ వద్దకు వెళ్ళింటాడు. కానీ వరదలు వచ్చి ఆ నావలు ఏవైతే ఉంటాయో, షిప్స్ ఏవైతే ఉంటాయో, పడవలు ఏవైతే ఉంటాయో అవన్నీ మునిగిపోయినాయి. ఇక బాండ్ ప్రకారం షెయిలాక్ అనేటటువంటి వ్యక్తి ఆ వెనిస్ నగరంలో చట్టాన్ని యూజ్ చేసుకొని ఆ బాండుని తీసుకెళ్ళి కోర్టులో దావా వేసిండు. దావా వేసి అక్కడ ఆ దావాలో కోర్టు సన్నివేశం జరుగుతుంటే ఎవరైతే డబ్బులు తీసుకొని వెళ్ళిన బ్యాసినో లవరు పోర్షియా అనేటటువంటి పర్సన్ కూడా తిరిగి రావడం జరిగింది. వాళ్ళు డబ్బులు సంపాదించుకొచ్చిన, డబ్బులు ఇస్తానన్నా సరే షెయిలాక్ ఏమనుకున్నాడంటే, నేను బాండ్ రాసి ఇచ్చిన కదా, ఆ బాండులో ఉన్నది మాత్రమే తీసుకుంటాను, నేను వేరే తీసుకొని అని అనుకుంటారు. ఆ బాండులో ఏం రాసి ఉంటారంటే, షెయిలాక్ ఆ బాండులో టర్మ్స్ అండ్ కండిషన్ ఏం పెట్టించిందంటే, యాంటోనియో యొక్క శరీరం నుంచి 1 పౌండ్ మాంసాన్ని తీసుకుంటా అని అంటాడనమాట. అక్కడ సముద్రంలో ఆ పడవలు ఓడలు మునిగిపోయిన తర్వాత షెయిలాక్ ఆ బాండులో ఉన్నటువంటి దాన్ని లీగల్గా తీసుకొని వెనిస్ సిటిజన్గా ఏదైతే యాంటోనియో అనే పర్సన్ని చంపేయాలని అనుకుంటాడు. ఎందుకు? క్రిస్టియన్ మతస్థుడు కాబట్టి. ఇక్కడ షెయిలాక్ అనేటటువంటి పర్సన్ యూదు మతస్థుడు కాబట్టి. ఈ విధంగా వాళ్ళ కోర్టు దావా నడుస్తున్నప్పుడు ఎవరైతే డబ్బులు తీసుకొని వెళ్ళిన బ్యాసినో, అతని భార్య పోర్షియా ఇద్దరు వస్తారు. పోర్షియా ఒక యంగ్ మ్యాన్ రూపంలో, లాయర్ రూపంలో వస్తుంది. వచ్చి ఆ కోర్టులో షెయిలాక్తో వాదిస్తుంటాడు అనమాట. యాంటోనియో తరపున డబ్బులు ఇచ్చేస్తాం తీసుకో, 3,000కు 6,000 ఇచ్చేస్తాం తీసుకో అని చెప్తాడు. కానీ చెప్తే షెయిలాక్ ఒప్పుకోడు, నేను బాండ్ ప్రకారమే మాంసాన్ని తీసుకుంటా అంటానని చెప్పి అతని దుర్బుద్ధిని ప్రకటిస్తాడు. ప్రకటిస్తే పోనీ 1 పౌండ్ మాంసం తీసుకుంటే తీసుకో, 1/2 కేజీ మాంసం తీసుకుంటే తీసుకో, 1 పౌండ్ అంటే 1/2 కేజీ అని అనుకోవచ్చు, 1/2 కేజీ మాంసాన్ని తీసుకుంటే తీసుకో, కానీ డాక్టర్ సమక్షంలో తీసుకుంటే కనీసం యాంటోనియో బతుకుతాడు కదా, నీ అప్పు తీసుకున్న పాపానికి అని చెప్పి అనుకొని మెర్సీ అంటే మాకు జాలి చూపించని అడుగుతారు. అదంతా కోర్టు సన్నివేశం వెనిస్ నగరంలో డ్యూక్ అనేటటువంటి జడ్జి వద్ద జరుగుతుంది. మీరు చూడండి, డ్యూక్, యాంటోనియో, బ్యాసినో ఇట్లా ఉన్నాయి కదా పదాలు. ఈ డ్యూక్ వద్ద సమక్షంలో జరుగుతుంటే, ఆ జడ్జి సమక్షంలో జరుగుతుంటే అట్లా కూడా షెయిలాక్ ఒప్పుకోకుండా ఆ మాంసాన్ని తీసుకోవడానికి వెళ్తే ఆ పోర్షియా ఒక కండిషన్ పెడుతుంది. నీ బాండ్ ప్రకారమే అయితే నువ్వు మాంసాన్ని మాత్రమే తీసుకోవాలి, ఒక్క చుక్క రక్తం కూడా కింద పడద్దు, బ్లడ్ అనేది స్కిడ్ కావద్దు అనేటటువంటి అంశాన్ని చెప్తుంది. అట్లా ఎట్లా సాధ్యం అంటే, షెయిలాక్ మోసబుద్ధి ఇట్లా మాంసాన్ని తీసుకొని అతన్ని చంపేయాలని అనుకుంటాడని ఆ డాక్టర్ ముందల్ని ఆమె పోర్షియా అనేటటువంటి పర్సన్ వాదించి, ఒక వ్యక్తి ఎవరైతే వ్యక్తి లీగల్గా ఇంకో వ్యక్తిని ఈ వెనిస్ నగర చట్టాల ప్రకారం సిటిజన్ని చంపాలనుకుంటే ఆ డబ్బులు మొత్తం, అతని ఆస్తి మొత్తం సగమేమో చంపాలనుకున్నటువంటి వ్యక్తికి, సగమేమో నగర చట్టాలకు ఇవ్వాలి, కోర్టుకి ఇవ్వాలి ఆ దావా వేసినందుకు అని
చెప్తారనమాట. పోర్షియా కేసే గెలుస్తుంది. గెలిచి యాంటోనియా బ్రతికిస్తారు. బ్రతికించిన తర్వాత ఎవరైతే దుర్బుద్ధి కలిగినటువంటి షెయిలాక్ని తన యావదాస్తి పోగొట్టుకొని మరియు అతను ఆ చట్టానికి లొంగిపోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే ఒక కండిషన్ పెడతారు. ఎవరైతే నువ్వు క్రిస్టియన్ మతస్థుడైనటువంటి యాంటోనియన్ చంపాలనుకున్నావో ఆ మతంలోకి నువ్వు క్రిస్టియన్ మతంలోకి మారితే నీకు జాలి మెర్సీని చూపిస్తాం అని చెప్తారనమాట. ఇది అతను షెయిలాక్ అనేటటువంటి దుర్బుద్ధికి సంబంధించినటువంటి అంశం అని గుర్తుంచుకోండి. తెలుగు మీడియంలో కూడా మీకు ఉంటుంది, చూడండి. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. చాలా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పడానికి ప్రయత్నం చేసిన. ఇక్కడ మొదటి పాఠ్యాంశంలో ఇన్విక్టస్లో ఈ పోయట్రీ అనేది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తర్వాత నెల్సన్ మండేలా గారు చదువుకొని జైలు నుంచి సౌత్ ఆఫ్రికా ప్రజలను ఏకం చేయడానికి ప్రేరణ పొందినటువంటి ఇన్విక్టస్ పోయట్రీని విలియం ఎర్నెస్ట్ హెన్లీ గారు తన కాళ్ళు లేకున్నా సరే రాసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచును. తనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి చూసిందని మీ సొంత మాటల్లో కంటెంట్ని రాయడానికి ప్రయత్నం చేయండి. పోయట్రీ నుంచి ఇన్విక్టస్, ఎస్ఏ నుంచి టాలరెన్స్ ఈజ్ ఏ మోరల్ విర్చ్యూ, అట్లాగే ఫిక్షన్ నుంచి గిఫ్ట్ ఆఫ్ మ్యాజీ, డ్రామా నుంచి ద మర్చెంట్ ఆఫ్ వెనిస్ యాక్ట్ నెంబర్ 4 సీన్ నెంబర్ అనేటటువంటిది తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పాఠ్యాంశాలని గుర్తుంచుకోండి. ఇది ఈ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి వీడియో. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.